చాలామంది తెలిసిపోయింది. అప్పుడు నేను ఇంకా యవనస్తున్నాయి ఎవెంజర్స్ ఉన్నాను. అనేకమైనటువంటి సేవకులు తెలిసిపోయింది. ఇట్లా ఎవరు బాగా వాక్యం చెప్తున్నారు. నాకనే సీనియర్స్ అని పిలిపించా. జాలలి వెస్ట్ ఉన్నటువంటి మాస్టర్ మోజస్ గారు వారు పిలిపించారు. చాలాసార్లు వాక్యం చెప్పాను ఆ చర్చలో. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే రోజున మరి 7 మాటలు చెప్పాలి కదా. వాళ్ళు మార్నింగ్ అంతా అయిన తర్వాత ఈవినింగ్ వచ్చి 7 మాటలు మీరు ఒక్కరే చెప్పండి, కంప్లీట్ ఇచ్చేది బాగున్నాయి, మీరు బాగా చెప్తారు వాక్యం అని చెప్పి ఆ రోజు స్పెషల్గా ఉదయం ఆరాధన అయిపోయింది. కానీ నైట్ మళ్ళీ ఆరాధన పిలిపి 7 మాటలు కంటిన్యూ చెప్తారు. ప్రేమానందం అని చెప్పినప్పుడు తనకు కలిసిన 7 మాటలు కంటిన్యూ చెప్పాను. 7 మాటలు నేను కంటిన్యూగా చెప్పాను. ఇప్పుడు చాలా సంతోషించారు. అటు ఒక్కొక్కరు అందరూ తెలిసిపోయింది. చాలా ప్రాకిపోయింది విషయాలంతా. మరి బెంగళూరులో ఉన్నటువంటి ఒక చర్చ్ ఉంది, బెంగళూరు తెలుగు బాప్టిస్ట్ చర్చ్. అక్కడ ప్రెజర్ టౌన్లో అది ఏలియారావు అని చెప్పి చాలా సీనియర్ మోస్ట్ ఆయన ఏలియారావు అని చెప్పి. ఆయన ఒకసారి మీటింగ్లో నేను వెనక నేను కూర్చున్నాను. బీపు తట్టి మీరు యాకోబు అల్లుడు కదా అని అడిగారు. అవునన్నా, అయ్యా మీరు వాక్యం బాగా చెప్పారు ఎవరు నాకు చర్చి రండి అన్నారు. అప్పుడు వాళ్ళు చర్చి వాక్యం అయితే అనేక స్థలాల్లో బెంగళూరులో చాలా స్థలాలు ప్రభు వాడుకున్నారు. చాలా సంతోషం, అందరూ చాలా సంతోషించి సీనియర్ పర్సన్ పిలిచారు. పాస్టర్, మీ సేవా జీవితంలో అప్పుడు సేవా సంఘస్థులు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు మాకు కొంచెం వివరిస్తారా? ఇంతవరకు అప్పటి సేవ చెప్పాను, ఇప్పుడు సేవ మరి ఎలా ఉందండి. ఇప్పుడు ఈ 4 సంఘాలు ముమ్మరంగా సేవ జరుగుతుంది. అంతేకాకుండా గ్లోరీ చర్చ్ వాళ్ళు ప్రతిరోజు ప్రతిరోజు ఒక ఇంటి ప్రార్థన ప్రతిరోజు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ప్రార్థన ముగించి అది అయిన తక్షణం మళ్ళీ ఇక్కడ మేస్వాళ్ళ ప్రార్థన ఉంటుంది. మరి శరవేగం మళ్ళీ ఆటో పట్టుకుని వచ్చాను. జీవనాలు పోవాలని ఇక్కడి నుంచి ఆరాధన అవుతానే దేవుని కృపలన మరి అన్ని అనుకూల ప్రభావం సమకూర్చాను. నాకు నేను ఆటో వెళ్ళేవాడిని. జీవనాలు ముగించేది ఆటో అక్కడ వెయిట్ చేస్తాను. అప్పుడు 1 అవర్ వెయిట్ చేస్తాను నా కొరకు. మళ్ళీ అక్కడ మళ్ళీ గ్లోరీ చేసి వదిలిపెడతారు. మళ్ళీ అక్కడ మళ్ళీ యశ్వంతపురం నుంచి మళ్ళీ ముగించి నేరుగా ఇంటికి వస్తున్నాను. ఈ విధంగా ప్రభు ఇప్పటి సేవలో ఆ ప్రయాణమంతా దేవుడు సహాయపడుతున్నారు. మంచి సులభంగానే పోతున్నాను. అప్పటికంటే ఇప్పుడు కొంచెం బాగా ప్రభు నడిపిస్తున్నాను. ప్రభు స్తోత్రం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, మీ 54 ఇయర్స్ ఆఫ్ సేవ జీవితంలో అప్పటి మీ సువార్త లేదా సేవ ఎలా ఉంది, ఇప్పటి మీ సేవ ఎలా ఉంది, దాని గురించి కొంచెం వివరించి మాకు చెప్తారా? ప్రభు స్తోత్రాలు. అప్పుడు నా సమకాలికలు లేదా సేవ చేసేటువంటి వారు కొంతమంది మరణించారు. కొంతమంది అదే వాక్యం చెప్పినట్టుగా సంఘాన్ని ప్రభువులో ఇండుక వాక్య ప్రకారంగా సంఘం మాదిరి ఉండాలని వాక్య ప్రకారంగా చాలామంది ప్రవర్తించారు. వారి సంఘం ప్రభువులాగా ఒక నాదే రూల్ అన్నది నేను చెప్పినట్టు వినాలి. తన సేవకులు అలాగున్నారు. కానీ వాక్య ప్రకారంగా నా విషయంలో మాత్రం చెప్పాలంటే నేను ఆ వాక్యం లోబడి ఉంటాను. ప్రభువులు కూడా సంఘాన్ని ప్రభువు ఉండకూడదు, సంఘం మాదిరి ఉండాలి. ఆ మాదిరి అనుసరించి కొంతమంది సేవకులు నాతో పడిన కొంతమంది అలాగున్నారు. కొంతమంది ప్రభులాగా మరి వాళ్ళ మాటకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు చేయాలని ఒక కండిషన్స్ అని సంఘం చేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు మరి వాక్యాన్ని విధేయులై మరి సంఘం ప్రభువుగా ఉండగా మాదిరిగా ఉండాలని వాక్య ప్రకారంగా నేను అలాగే చేస్తున్నాను. నేను మరి అందరికీ నేను ఒక పాస్టర్, సీనియర్ పాస్టర్, మీరంతా నాకు లోబడి నా మాట విన్నారు మీరు అని అది లేకుండా ఒక మాదిరి సంఘానికి మాదిరిగా ఉండాలి. అట్లా కొంచెం సేవకులు నా కాలం నేను ఉన్నప్పటి నుంచి కొంతమంది ప్రభువుగా ప్రవర్తించారు. సంఘంలో అల్లరి కూడా గలాట కూడా ఇచ్చుకుని సంఘాల్లో అది చేయడం ద్వారా అది మొత్తమైన ప్రభువులాగా ఉండగా సంఘం మాదిరి ఉండాలని నా ఉద్దేశం. బైబిల్ ఉద్దేశం కూడా అదే. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, బాప్తిజం గురించి మీ అనుభవాల్లో బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే దాని గురించి మాకు కొంచెం చెప్తారా? మంచి ప్రశ్న. బాప్తిజం అడిగారు. బాప్తిజం ఏది సరైన బాప్తిజం అదే రకరకాల బాప్తిజాలు ఉన్నాయి. రకరకాల సేవకు రకరకాలుగా వాళ్ళ సంఘంలో బాప్తిజం ఇస్తున్నారు. అదే కొంతమంది చిలకరింపు, అదే నీళ్ళు చల్లి అది బాప్తిజం అంటారు. బొమ్మను వచ్చేసి చిన్న బిడ్డకు బాప్తిజం ఇస్తారు, నీళ్ళు చల్లుతారు. మరి అదేవిధంగా ఈ యొక్క ఇంకా కొంతమంది
సాల్వేషన్ ఆర్మీ అని ఒకటి ఉంది. సాల్వేషన్ ఆర్మీ, రక్షణ సైన్యం అని అదొక సంఘం. రక్షణ సైన్యం వారు జెండా క్రింద నిలబెట్టి ప్రమాణ స్వీకారం చేశారు. అది వరకు బాప్తిసం. రకరకాల బాప్తిసాలు ఉన్నాయి. అంతేకాక ప్రభుని అంగీకరించగా, ప్రభు ఎవరో తెలియక తీసుకొని చాలామంది ఉన్నారు. ఇప్పుడు యశవంత సంఘంలో అమ్మమ్మలో జేజమ్మలు అయ్యారు కొంతమంది. వాళ్ళు నేను బాప్తిసం చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ సరే మేము తీసి ముందు మంచి బాప్తిసం కాదు. మా ఊళ్ళో ధరలు వచ్చి అదేమో గోధుమలు అవి అంత ఇచ్చి బట్టలు అంత ఇచ్చి మాకు చిన్న వయసులో నీళ్ళు ముంచేశారు. అప్పుడు వేస్తుంది మా వాక్యం మనకు తెలియదు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ బాప్తిసం తీసుకున్నారు నా దగ్గర. అది సరైన బాప్తిసం, నిజమైన మారమనసు ఉంది. అది అందులో చేసి ఇమ్మర్షన్ బాప్తిసం కరెక్ట్. ఇమ్మర్షన్ అంటే ముంచడం అంట. చూడు పల్లెల్లో కొంతమంది ఇప్పుడు కూడా బాప్తిసం వారి చేత ముంచడం తీసుకున్నావా, ముంచడం తీసుకుని అడుగుతుంటా. ముంచడం దీని అర్థం ఏమంటే యేసు ప్రభు చనిపోయి మళ్ళీ విధంగా లేచాడు, ఆ విధంగా మన పాపాలను పాతిపెట్టి నీతి కొరకు జీవించాలి అని బాప్తిసం భావం. మన పాపాలను కూడా మనం చనిపోవాలి, నీతి కొరకు జీవించాలి. ఇది సరైన బాప్తిసం. చిలకరింపు, గండ కింద బాప్తిసం, రకరకాల బాప్తిసాలు ఉంటాయి. అది సరైన బాప్తిసం కాదు. ఇది సరైన బాప్తిసం, నీతి బాప్తిసం. యేసు ప్రభు అడుగు నడిచేవారు. యేసు ప్రభు యోధనేది యోహాను ద్వారా ఆయన మునిగా సంపూర్తిగా ముంచి బాప్తిసం ఇచ్చారు. అది సరైన బాప్తిసం. ప్రభు నమ్మిన తర్వాతనే బాప్తిసం తీసుకోవాలి. నమ్మకం ఏదో ఒక పెళ్ళిళ్ళకని దానికి దీనికి తీసుకోవాలి, అది తప్పు. చాలా పెళ్ళి అంటే పెళ్ళి 3 రోజులు ఉందంటే ఇప్పుడు తీసుకుంటాను. ఒకసారి నేను తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఒక మ్యారేజ్ చూశాను. అక్కడ పెళ్లి కూతురు టైం అయిపోయింది, అందరూ త్వరగా గలర్ చేస్తున్నారు. బాప్టిస్ట్ అట్టే ఆ తల కూడా చెరువు ఆపుగా అడ్డు కూర్చుంది. అప్పుడు అక్కడ బాప్టిస్ట్ తీసుకునేది అదే చేరిపోయిన కూర్చొని చూసారా. అలాంటి బాప్టిస్ట్ పెళ్ళిళ్ళు కాదు బాప్టిస్ట్. నిజంగా ప్రభుని విశ్వసించి నమ్మి బాప్తిస్మన్నారు. ప్రభు చెప్పాడు కదా, నమ్మి బాప్తిస్మ రక్షణ, నమ్మని వారికి శిక్ష అంటున్నా. వాటి నమ్మి మనం బాప్తిసుకోవాలి. ఇది సరైన బాప్తిసం. ముంచడం అని బాప్తిసం. ఇమర్షన్ బాప్తిసం కరెక్ట్ బాప్తిసం. స్ప్రింక్లింగ్ అదంతా కాదు. ప్రజల పాస్టర్ గారు, ప్రస్తుత కాలంలో చాలా సువార్థికులు వాక్యానికి కాకుండా అద్భుతాలకి మరియు ఆడంబరాలకి మనుషులను సంతృప్తిపరచడానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. దీని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. దీని జవాబు తెలుసు చాలా అవసరం. చాలామంది ఈ రోజుల్లో అద్భుతాలంటే, ఉదాహరణ జీసస్ కాలేజ్ మీటింగ్ అనుకున్నాం, పరుగులు ఎత్తుంటారు. ఎందుకు తెలిసిన అద్భుతాలు. మాది ఒక మిరాకిల్ జరగాలి, నా వ్యాధి బాగా కావాలి, నా కుటుంబం అనే ఉద్దేశంతో పోతుంటా. అయితే వాక్యానికి స్థానం ఇవ్వరు చాలామంది. వాక్యాన్ని ఎక్కువ పట్టించుకోవాలి. వారు కావాల్సిన అద్భుతాలు. అంటే అద్భుతాల ద్వారా నీ శరీరం బాగవుతుంది, నీ ఆత్మ క్షీణించిపోతుంది. వాక్యం లేకుంటే ఆత్మ జీవాహారం వస్తుంది కదా. అద్భుతాలు నీ నమ్మకం అద్భుతాలు జరుగుతాయి కరెక్టే. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనము వాక్యానికి స్థానం ఇవ్వాలి. నమ్మకం వాక్యపై నమ్మకం ఉంటా. ప్రభు ప్రతిసారి ప్రభు అదే అద్భుతం జరగదు. మొదట ఆయన నమ్మాలి, ఆయన వాక్యాన్ని నమ్మాలి, వాక్యం విశ్వసించాలి. గుడ్డివారు దజమాట చెప్పారు కదా, కన్నుగారు ప్రభు అన్నప్పుడు నమ్ముతున్నారు అన్నాడు. నమ్ముతున్నా ప్రభు అన్న, మీరు నమ్మక ప్రభు మీ కళ్ళు, కానీ వెంటనే కన్ను బాగా. తర్వాత అద్భుతం. మొదట నమ్ముతా అంటే మొదటి స్వార్థ వినుట, ప్రభు నమ్ముట, ఆ తర్వాత అద్భుతాలు. ఇప్పుడు ఎందుకు అద్భుతాలు ఎక్కువ ప్రేమిస్తానంటే, అద్భుతాల ద్వారా మరి ఆ అద్భుతం చేసే వ్యక్తులు వారు ఘనత పొందాలి, వారి భయం పొందాలి, వారికి మంచి పేరు రావాలి అని ఉద్దేశం చాలామంది అలా చేస్తుంటారు. అది ఆ విధంగా చేయడం ద్వారా దేవుని మహిమను దొంగిలిస్తున్నా అని అర్థం. మా మహిమను ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు ప్రభు అన్నాడు కదా. అది ఆ మహిమను దొంగిలించేటైతే ప్రభు ద్వారా మనం ఏం పొందడం, వాళ్ళకి శిక్షకు గురైపోతుంటారు. దేవత అదేగా చేసింది, ఆయన మహిమను దొంగిలించాలనుకున్నాను. నేను దేవుడు స్థానం ఉండా, దేవుడు కనుక గొప్పడగాలనుకున్నాను, నరికివేయబడ్డా. కాబట్టి మనం ఆయన మహిమను దొంగిలించకూడదు. ఆయన మన ద్వారా ఆయన మహింపరచబడాలి. అద్భుతాలు మంచిదే. అదే మనస్సుంత అద్భుతాలు పంచుకొని వాక్యం విసర్జిస్తుందా. వాక్యం అనేది ప్రారంభం, ప్రాముఖ్యం.
మాత్రదాన్ని మాట జ్ఞాపం చేసుకొని ప్రభా నువ్వు వచ్చి నా సహోదరుడు బతికుండేవాడన్న. అప్పుడు యేసు ఏమన్నాడు, మార్త నువ్వు నమ్మితే ఆయన నమ్మినాడలా నువ్వు అద్భుతం చూడగలన్నా, దేవుని మహిమను చూడగలవు. మొదట నమ్మాలి ప్రభువును, మొదట వాక్యం విశ్వసించాలి. అందువల్ల తర్వాత నువ్వు ఎప్పుడైతే మార్త మాట విని నమ్మిందో వెంటనే లాజరు సజీవం బయటకు వచ్చారు. కాబట్టి మొదట నువ్వు వాక్యం చాలా ప్రాముఖ్యం, తర్వాత అద్భుతాలు. నువ్వు వాక్యం ప్రకారం పెట్టి అద్భుతం కావాలంటే నీ శరీరం స్వస్థత ఉంది కానీ ఆత్మ స్వస్థత లేదు. ఆత్మ క్షీణించిపోతుంది, బాగా నరకం వెళ్ళిపోతుంది. కాబట్టి పేరు ప్రతిష్టల కొరకు, వాళ్ళు పేరు పొందే కొరకు చాలామంది అద్భుతాలు చేసి అనేకులు ఆకర్షించుకుంటారు. ఆకర్షి అందరూ వెళ్ళిపోతుంటారు. కానీ మొదట చాలా ప్రాముఖ్యం వాక్యం, చాలా ప్రాముఖ్యం, తర్వాత అద్భుతాలు. ప్రభువుని స్తోత్రం. సార్ కొన్ని తరాల నుంచి మన పైన ఉన్న ఒక అలిగేషన్ ఏదో ఒక మచ్చ సార్, మత మార్పిడులు అన్నట్టు పర్టికులర్గా మన మీదే ఉంది సార్. అది ఎందుకంటే రాజ్యాంగంలో కూడా ఉంది కదా సార్, వాళ్ళకి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు అన్నట్టుగా ఉంది కూడా. పర్టికులర్గా మనల్ని ఎందుకు ఒక కార్నర్ చేసి లేదా ఒక నిందలాగా మన పైన మోపుతున్నారు, దీని గురించి ఏమైనా చెప్పండి సార్. మతం మారేది కాదు, మనసు మారే. యేసు వచ్చి లోకాన్ని, మరి ప్రభు ఈ లోకానికి వచ్చే ఎన్ని వచ్చే లోకానికి అంటే అందరి మనసు మార్చడం, రక్షించడం, రక్షణ చేస్తే కానీ మతం మార్పు రాలేదు, మతం మార్చక రాలేదు. కాబట్టి స్వార్థ వినడం ద్వారా మనసు మారాలి, రక్షణ పొందాలి. రక్షణ కూడా మోక్షం లేదు, మోక్షం నరకం తప్పదు. ఇప్పుడు మత మార్పిడి ఎందుకు నింద వేస్తున్నారు చాలామంది అంటే, వారు కక్ష తీర్చుకొని, వారు మనకున్నటువంటి వారి ఆ క్రోధం తీర్చుకోనికి ఆవిడ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, అంతేగాని మరేం లేదు. స్వార్థ చెప్పుడు ద్వారా మత మార్పిడి కాదు, మనస్సు మార్పిడి. మనసు మార్చుకున్నప్పుడు రక్షణ, రక్షణ పొందినప్పుడు పరలోక రాజ్యం. రక్షణ లేకుంటే నరకం తప్పదు, అజ్ఞానత పొందుతారు. ఈ సత్యాలు వాళ్ళకి తెలియదు. ఒకటి తెలిసినప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక నేరం అయిపోయి వాళ్ళను బాధించాలనే ఉద్దేశంతో సాతాను ప్రేరేపణ ఆవిడ ప్రవర్తిస్తుంది. ఇది మనసు మత మార్పు కాదు, మనసు మార్పు. వారికి తెలిసినప్పుడు కూడా వారు మన పైన ఒక కక్షతో వారు ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు. మాస్టర్ గారు, మీరు సేవలోనికి రావడానికి మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు అండ్ మీరు ఆదరణ కావాలనుకున్నప్పుడు మీరు వినే ఏదైనా ప్రత్యేకమైన పాట లేదా మీకు ఆదరణ కలిగించే మన వాక్యం గురించి మాకు చెప్పగలరా? ఇప్పుడు ఈ ప్రశ్నకు మంచి ప్రశ్న అడిగారు. అదే సేవకు నేను ఎలా వచ్చింది అంటే బలవంతంగానే కాదు, కానీ ఇర్మియాకు చెప్పినట్టుగా ఆ వాక్యం నాలో ఫలించింది. నిన్ను గర్భం రూపించకముందు నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆ ఏర్పాటు ఎప్పుడు నేను ఏర్పాటు ఉన్నా నాకు ఎప్పుడు తెలిసిందంటే, ఆకస్మికంగా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ఈరోజు పాస్టాల చర్చలో మీరు వాక్యం చెప్పాలని నేను చెప్పినప్పుడు అదే ఫస్ట్ టైం. నేను అనుకోలేదు. అదే సమయంలో నేను నిరాకరించలేదు. నేను వెళ్ళి వెంటనే చర్చి వాక్యం చెప్పాను. అది ఫస్ట్ టైం నేను వాక్యం చెప్పను. అందులో నాకు ఇష్టమైన వాక్యం ఏమంటే, ఆకర్షించిన వాక్యం, యేసు లోకం ఉన్నప్పుడు ఆయన సంతోషం జీవించలే, ఆయన వేదన రోధంతో జీవించేసిపోయి లోకంలో. అందుకు దేవుడైనప్పటికీ ఆయన వేదన రోధంతో జీవించారు. ఆ జీవితాలు అంతా దుఃఖంతో గడిపారు. అందులో బైబిల్ అంతటి చిన్న వాక్యము దాన్ని ఆకర్షించింది. ఆ వాక్యం చాలా దూరం ప్రసంగించారు. ఈవెన్ రాజమండ్రి పెద్ద మీటింగ్లో అదే వాక్యం నేను చెప్పాను. చిన్న వాక్యం, చిన్న వచ్చిన బైబిల్ అంతట్లో 66 పుస్తకాలు చిన్న వచ్చిన ఏంటంటే, యేసు కన్నీరు విడిచిన, ఇంగ్లీష్గా చాలా చిన్నగా, జీసస్ వెప్ట్, అంతే, చాలా షార్ట్. జీసస్ వెప్ట్, ఇంకా చిన్న వాక్యం ఎక్కలేదు బైబిల్ అంతట్లో. ఆ వాక్యం నన్ను ఆకర్షించింది. ఇదే వాక్యం రాజమండ్రి పబ్లిక్ మీటింగ్ మాట్లాడినప్పుడు చాలామంది సంతోషించారు. గొప్ప మర్మాలు దాంట్లో బయలుదేరినారు. కాబట్టి ఈ వాక్యం నన్ను ఆకర్షించింది. అంతేకాకుండా నేను స్వయం సేవలని ప్రభు పిలుపుని బట్టి కొంచెం వెతుకుంటూ పోతారు కొంతమంది. కానీ ఇది ప్రభు పిలుపుని అంగీకరించారు. వెంటనే ఒక వాక్యం అక్కడి నుంచి ఇంకా కంటిన్యూగా నాకు మరి యవ్వన కాలంలో అవేం చేసుకుని అనేక చోట్ల మరి సేవ చేసి ఆఖరి సంఘాలు స్థాపించగలిగా. అది నా సొంత ఉద్దేశం కాదు, యేసు పిలుపుని బట్టి పోయాను.
అని పిలిచానమ్మా. మీకు ఇష్టమైన పాట ఏదంటే నేను ఎప్పుడు కోరుకునేది ఏమంటే ఆయన వర్ణించడం ఎవరు సాధ్యంగా, ఆయన వర్ణాతీతుడు. పరమిత ఒకటే ఆకర్షణ ప్రకారంగా నా నా ప్రియతి సుందరుడు నువ్వు మరి వర్ణింప అరవకాని వాడు అంటున్నా. అది మనోహరుడు. మనోహరుడు అంటే ఆయన వర్ణించే సాధ్యంగా ఎవరు వర్ణించలే. మన జీవితాంతం వర్ణించినప్పుడు కూడా ఆయన మనం వర్ణించక ఇంకా మిగిలి ఉంటుంది. అంటే వర్ణాతీతం వర్ణనకు అందని వాడు. ఆ వాక్యం చాలా ఆ పాట నన్ను ఎక్కువ ఆకర్షిస్తుంది. ఆ పరిస్థితుల వరదలైన వర్ణింపగలరా అంటున్నాడు భక్తుడు. ఆయన వర్ణనకు మించినవాడు అటు ప్రభువును కలిగి ఉన్నాను. అది నా ఉద్దేశం. ఇది నా ఆయన నేను బలంతో పోలేదు, కానీ మరి ప్రభు పిలుపుని బట్టి వెళ్ళా. ఇది ప్రభు పిలుపుని అంగీకరించి నేను సేవకు వచ్చాను. ప్రభు స్తోత్రం. వందనాలు సార్. మీ కష్ట సమయంలో దేవుడి నుంచి మీరు పొందిన సహాయము ఏమిటి? నా కష్ట సమయంలో నేను ప్రార్థించి విశ్వాసం ద్వారా అప్పుడు వెంటనే నాకు ప్రభు జవాబు ఇస్తుంటారు. బాన్స్వాడి నుండి ఫోన్ వచ్చి ఒకసారి, సార్ మీరు అర్జెంట్ రావాలి అని పిలిచాను. అప్పుడు వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అని. అప్పుడు వాళ్ళకు వాక్యం చెప్పి ప్రార్థన చేసిన తర్వాత నేను అనుకున్న దాన్ని ఎక్కువ ప్రభు నాకు వాళ్ళ ద్వారా సహాయం చేశారు. అది ప్రభు యొక్క మేలు. ఎక్కడో ఫోన్ ద్వారా ఎవరో ప్రేరేపించి ప్రభు ఫోన్ వచ్చినప్పుడు నేను వెంటనే అక్కడ వెళ్ళినప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు వారు నాకు అవసరమా నాకు ఎంతో అంతకంటే ఎక్కువగానే ప్రభు నాకు దయచేశారు. ఇది నేను పొందినటువంటి మేలు. ఈరోజు చెప్పాలనే సాక్ష్యం, నాకు ఏం అవసరమైనది ప్రభు తెలుసు. నేను అడిగాను ప్రభును. నాకు తెలియకుండానే ఒక ఇద్దరు వ్యక్తులు నేను అనుకుంటాను ఎక్కువగా, సార్ అమ్మ పంపించి ఆమె చచ్చిరాల అమ్మ మీకు ఇమ్మని చెప్పించారని ఇచ్చినప్పుడు నేను అడిగిన దానికంటే అనుకుంటాను ఎక్కువని ప్రభు నాకు దయచేస్తారు. ఇది నా అయితే అనేక చాలా ఉన్నాయి. అయితే ఈ 2 మాత్రం చెప్పారు. కాబట్టి ఇప్పుడు నాకు అవసరం లేని ప్రార్థన వెంటనే నా ప్రార్థన జవాబు ఇచ్చి ప్రభు నాకు సహాయం చేస్తుంటారు. రక్షణ పొందిన వారిలోనూ అన్యులాచారము పాటిస్తున్నారు. వాటిపై మీ అభిప్రాయం? రక్షణ పొందిన వారు ఆచరిస్తున్నారు. ఎందుకు అనే ప్రశ్న. దీనికి ఒక కారణం ఉంది. మనుషులు సంతోషపడతారు. వాళ్ళు చెప్పినటువంటి మనం మెచ్చుకుంటారు, సంతోషిస్తారు అనే ఉద్దేశం దేవుని ఏడిపిస్తున్నా. అందుకే మేము చాటు ఏడుస్తున్న వాక్యం ఉంది. అందువల్ల అన్యులు ఆచరించే మనుషులు సంతోషకరం చేస్తున్నా కానీ దేవుని దుఃఖపెడుతున్నారు వారు. నేను కన్నా చూసిన ఒక విషయం చెప్తున్నాను. ఎండి బ్లాక్, మలేషియా ఎండి బ్లాక్లో ఒకసారి చాలా ఏళ్ల క్రితం ఒక ఇల్లు దర్శించకపోయాను. ఆయన సహోదరి ఇల్లు ఊడుస్తున్నది. నన్ను చూసిన వెంటనే ఇట్టని ఇట్ట అంటుంది. ఇది ఇట్టనేదా వందలో చెప్పారు. ఏం లేదు సార్, నేను టైలరింగ్ చేసుకుంటున్నాను. మా స్నేహితులంతా కూడా బొట్టు పెట్టుకుంటారు. మేము బొట్టు పెట్టుకుంటే ఏమని అంటారని పెట్టుకున్నాం సార్ బొట్టు. అన్నిలా వాళ్ళని సంతోషపెట్టాయి. మనుషులు సంతోషపరుస్తున్నారు, దేవుని దుఃఖపరుస్తున్నారు. దేవుని దుఃఖపరిచినట్టయితే రేపు ఆ నిత్య దుఃఖం ఏడుపు పండుగ మనం తప్పించలేం. కాబట్టి మనం ఎప్పుడు దేవుని సంతోషపడతారు. ప్రభుత్వం స్వత్వం కులాలు అన్నప్పుడు రాజమండ్రి విండీస్ వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ చేరేవారు. వారు ఎవరంటే మీరెవరంటే మేము కమ్మ, చౌకేశ్వర కమ్మ కాదు, కమ్మోళ్ళు అదో కులం. మళ్ళీ తర్వాత మేము బల్జీ అదే కులం, కాపు, ఇలా రకరకాల కులాలు ఉన్నాయి. సేవకులు కూడా కొంతమంది కొన్ని కొత్త సేవకుడు వచ్చారైతే అతను అడగండి 2 అక్షరం 3 అక్షరం అంటారు. అతను అడగండి ఆ సేవకు 2 అక్షరం 3 అక్షరాడా అని అంట. కులాలు పాటిస్తున్నా. 2 అక్షరాలు అంటే మాల, 3 అక్షరాలు అంటే మాదిగా. ఈ కులాలు పాటిస్తున్నా. బైబిల్లో కూడా ఆ కులాలు సమస్యలు మాట్లాడింది తెలుసా మీకు? సమరస్య ఏమన్నది?
అయ్యా నన్ను దాహమని అడుగుతున్నా, మీరు యూదులు సమరయులు, సమర యూదులతో సంగతి చేయరు కదా, అక్కడ కుల భేదాలు వస్తున్నాయి. బైబిల్లో కూడా చూస్తున్నా సమస్య. అనేకమైన కులాలు ఉన్నాయి. మరి కులాలు మతాలు పరలోక రాజ్యం చేర్చవు, కానీ నువ్వు రక్షించబడితేనే నువ్వు పరలోక రాజ్యం చేస్తావు. కాబట్టి వేరా కులాల విషయం అనుకోద్దు, ఎన్నో ఉంటాయి, కానీ అప్పుడు కూడా నువ్వు చేయవలసిన ఒక పని రక్షించబడి రాగలు సిద్ధపడాలి. స్తోత్రం. ప్రైజ్ లార్డ్ సార్. కరోనా లాక్డౌన్ సమయంలో మీ సేవ పరిచర్యను ఎలా కొనసాగించారు? మంచి ప్రశ్న. కరోనా సమయంలో అందరూ తెలిసినట్టుగా చాలా చర్చస్ ఏమని చర్చ లాక్ వేయమేస్తున్నారు కదా, ఆరాధన ఎక్కడ జరగలేదు. అయితే మన చర్చలో మాత్రం ఆరాధన స్టాప్ కాలేదు. అయితే కరోనా సమయంలో ఫోన్ ద్వారా కాన్ఫరెన్స్ ద్వారా అనేకులు వాక్యం ఉన్నారు. అది సంఘాల వారు కనెక్షన్ చేసుకొని అన్ని ఆరాధనలో ఆదివారం కూడా ప్రతిరోజు కూడా కరోనా సమయంలో ఫోన్ ద్వారా వాక్యాలు వింటున్నా. ఈరోజు కరోనా అయిపోయిన తర్వాత కూడా ఆ సేవ కొనసాగుతుంది. అదే స్టాప్ చేస్తామంటే మనం ఒప్పుకోలేరు, ఇది కంటిన్యూ కావాలంటున్నా. ఈరోజు కూడా ప్రతిరోజు ఉదయమున కాన్ఫరెన్స్ వాక్యం, సాయంకాలం వాక్యం. చాలామంది చాలా దూర ప్రదేశానికి కనెక్ట్ అవుతున్నారు. హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, శివమొగ్గ, మరి ఉదయగిరి, మా స్వగ్ర కంపస్వామి గ్రామం అనే జీవనపరి ప్రాంతాల్లో అనేకులు సుమారు 55 మంది అన్నప్పుడు 55 కుటుంబాలు, ఇంకా కుటుంబ సభ్యులంటే ఇంకా ఎక్కువ 100 మంది పైన ఉంటారు. ఇంతమంది కూడా ఈరోజు కూడా వాక్యం వింటున్నారు. స్టాప్ చేస్తామంటే స్టాప్ చేసేది వద్దంటున్నారు అందరూ. రాత్రి 10 గంటలైనా సరే మా కనెక్షన్ అని కోరుకుంటున్నా. ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ట్రైన్ దిగి ఇచ్చిన రూమ్లో కూర్చొని వాక్యం చెప్తారు, నేను భోజనం చేశాను. ఆ విధంగా 10 గంటలకు అంత ఇంట్రెస్ట్ ఉన్నారు. కరోనా టైంలో ఈ రోజు వరకు కూడా మరి వాక్యం కొనసాగుతుంది. డిసెంబర్ 4, 2022 సంవత్సరంలో ఆ తేదీకి సుమారు 1000 దినాలైంది. 1000 దినములో వాళ్ళు రాసుకున్న రెఫరెన్స్ చెప్తున్నారు 34,635 రెఫరెన్స్, 34,635 రెఫరెన్స్లు వస్తున్నాయి. ఈ విధంగా కరోనా నుండి నేటి ఈ రోజు కూడా కాన్ఫరెన్స్ ఆగిపోలేదు. ఇది కరోనా జరిగిన సేవ. ప్రైజ్ ది లార్డ్ నాన్నగారు. మీ 50 ఏళ్ల సేవ జీవితంలో ఎన్నో ప్రభుత్వాలు చూసి ఉంటారు. ఆయా సందర్భాల్లో మీరు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. నాకు సేవా జీవితంలో అప్పటి గవర్నమెంట్ ద్వారా నాకు తెలిసినంత వరకు అది సమస్యలు ఏమి నాకు రాలేదు. నా విషయం చెప్పాలండి, సమస్యలు ఏమి రాలేదు. నిర్విఘ్నంగా సేవ జరిగిపోయింది. అనేక ఆత్మలు రక్షించబడ్డారు, సంఘాలు స్థాపించబడే ప్రాబ్లమ్స్ వల్ల. ఇప్పుడు ఈ కాలం గవర్నమెంట్ కొంత అనేక ఈ క్రిస్మస్ సందర్భాల్లో ఎక్కువ పోకూడదు, ఎక్కడ వెళ్ళకూడదు, మరి కేరళస్ వెళ్ళకూడదు, సేవ కూడా అక్కడక్కడ మరి స్వార్థ చెప్పడం కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ప్రభు సహాయం చేశారు. అన్ని విధాల మరి ఆ సమస్య ఎదుర్కొంటూ ముందుకు పోయి సేవ చేస్తున్నాం. ఇటువంటి ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఆ కాల గవర్నమెంట్ కూడా ఒకసారి జీవనంలో పంచిపోవాలంటే పెద్ద లారీ వచ్చే లారీ నుండి ఎక్కించిపోయిన పిల్లలు మేము కేరళ లారీ ఫుల్ దిగుతాం అక్కడ. ఆ గవర్నమెంట్ మరి ఎటువంటి ఆటంకాలు మాకు కలగలేదు. ఇప్పటికాల గవర్నమెంట్లో కొంత రిస్ట్రిక్షన్, వెళ్ళకూడదు, గుంపులు తిరగకూడదు, కేరళస్ వెళ్ళకూడదు, స్వార్థ సేవ అని ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా 2-3 తీసుకెళ్ళాను, సేవ జరిగించా ప్రోగ్రామ్ స్తోత్ర. ప్రైజ్ లార్డ్ నాన్నగారు. 66 పుస్తకములలో ప్రకటన గ్రంథమునకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు? ప్రకటన గ్రంథం ఆఖరి పుస్తకం చాలా విలువైన పుస్తకం. ప్రకటన గ్రంథం చూసి రాసిన గ్రంథం. మిగతా 65 పుస్తకాలు పరిశుద్ధాత్మతో రాబడిన గ్రంథాలు. యోహాను పద్మావతి పరాస్తున్నప్పుడు ప్రభు దర్శనమిచ్చి క్రీస్తు శకం 96 సంవత్సరం ప్రకటన రాయబడింది. ప్రభు దర్శనం ద్వారా యోహానుకు ప్రపంచ భవిష్యత్తును తెలియజేశారు. ప్రపంచ భవిష్యత్తు కాబట్టి ప్రకటన చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ప్రకటించవలసింది కానీ దాచిపెట్టే గ్రంథంగా చాలామంది దాచిపెడుతున్నారు, చెప్పడం లేదు. ఏమి దీనికి కారణం అంటే అందులో సాతాను ప్రాముఖ్యత ఉంది.
సాతాన్ యొక్క సిగ్గు చెడు నాశనం, వాని పుట్టుక వాని నాశనం ప్రకటనలో కనిపిస్తుంది. వాని పుట్టుక ఆదికాండంలో ఉంది. అది ఆదికాండం 2-3 పేజీలు చిరిగిపోయింటే వాని పుట్టుక ఎవరు తెలియకూడదు. వాని నాశనం ప్రకటన ఆఖరి అధ్యాయంలో ఉంటుంది. అది ఆఖరిలో 2-3 పేజీలు చిరిగిపోయింటాయి. ఒక యవనస్తుడు నా బైబిల్లో ప్రకటన పూర్తి పోయించలేదన్న. ఇది సైతానిక ప్రమేయం. ప్రజలు చదివి గలిబిరి గ్రంథం, అర్థం కాని గ్రంథం, అది ఎవరు చెప్పరు కూడా. అందులో ఆ ప్రకటన అంత ప్రాముఖ్యత, ఆత్మతైన ప్రాముఖ్యతను గ్రహించా ప్రమాణ స్వత. అందులో ప్రకటనలో చాలా విలువైన అంశాలు ఉన్నాయి. ప్రభుని గురించి ఒక గొప్ప అంశం అంటే, నేను ఎక్కువ ప్రసంగం చేయను, దాంట్లో విషయాలు మనకు కొన్ని తెలుసుకుని చాలా బాగుంటుంది. అందుకే ప్రకటన అంత ప్రాముఖ్యత ఇస్తున్నా. ఇది గలిబిరి గ్రంథం, అర్థం కాని గ్రంథం. గొర్రెపిల్లకు 7 కన్నులు 7 కొమ్ములు ఎందుకన్నారు అక్కడ ప్రకటనలో? గొర్రెపిల్ల ప్రభావాన్ని చూస్తే 7 కన్నులు 7 కొమ్ములు. కొమ్ములు అనగా శక్తి గుర్తు. 7 నేత్రాలు అనగా 7 కన్నులు అన్నప్పుడు మరి మొదట స్ట్రైట్ చూస్తాం, మరి వెనక్కి చూస్తాం, ఎడం పక్క కుడి పక్క పైన క్రింద 6 దిక్కులను ఒకసారి చూస్తాం. యేసుప్రభు మనం తల తిప్పాలి, 6 సార్లు తల తిప్పాలి. పైన పైగా తలచాలా, కింద చూడ కిందించాలి. అట్లా 6 దిక్కులను ఉన్న చోటనే అలా చూడగల యేసుప్రభు. ఈ మర్మాలు ఎవరు తెలియదు. 7వ నేత్రం భవిష్యత్ నేత్రం, భవిష్యత్తు చూసే నేత్రం. వచ్చే సంవత్సరానికి ఈ సమయానికి మన భవిష్యత్తు ప్రభు చేసేసారు. అది ప్రకటన మర్మాలు. అందుకే ప్రకటన విలువైన గ్రంథం, ఎవరికి అర్థం కాని గ్రంథం. అందువల్ల ఆత్మ తండ్రి ఏమో ప్రకటన చెప్పిన ప్రేరేపించారు. దాని నుంచి ఎక్కువ స్టడీ చేసి ప్రార్థించి మొదట 91 ప్రార్థన 96 ముగించాం. అప్పుడు ఎవరు చిన్న పిల్లలు వాళ్ళప్పుడు పెద్దలు అయిన తర్వాత అప్పుడు ప్రకటన ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ప్రకటన మేము వినేటప్పుడు మా తల్లిదండ్రులు విన్న నోట్స్ రాసుకోలేదు, మరి మాకు చెప్పలేదు. వాళ్ళు మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ రెండోసారి ప్రారంభించాం. మరి ప్రకటన జరుగుతుంది ఇప్పుడు, ఇంకా పూర్తి కాలేదు. అందులో ప్రకటన చాలా ప్రాముఖ్యమైన విలువైన గ్రంథం. అందులో ప్రకటన గ్రంథం చేసుకున్నాం. అంతేకాక ఇంకో చెప్పిన ప్రకటన విషయాన్ని మేము ముగించేస్తాం. ఎందుకంటే చూసి రాసిన గ్రంథం. సముద్రం ఒక క్రూర మృగం వచ్చి చూచితినన్న 13వ అధ్యాయంలో క్రూర మృగం చూచితిని. ఎవరు క్రూర మృగం? అంత్యక్రీస్తు క్రూర మృగం పేరు. అంత్యక్రీస్తుకు క్రూర మృగం అని పేరు. దానికి 7 తలలు 10 కొమ్ములన్నా. తల జ్ఞానాన్ని గుర్తు, కొమ్ము బలాన్ని గుర్తు. అదే 10 కొమ్ములుంటే 10 బలమైన రాజ్యాలు తన వైపు మళ్ళించుంటారు. ప్రపంచం బలమైన రాజ్యాలు. 7 తలని తలంటే జ్ఞానం, లౌకిక జ్ఞానం ద్వారా నీకు తను మళ్ళించుంటారు. ఇది క్రూరముగా అంత్యక్రీస్తు జరిగేటువంటి కార్యక్రమాలు. 10 రాజ్యాలు వెళ్ళిపోయినప్పుడు మరి వాడు కొట్టి చేయలేదు. అందువల్ల అంత్యక్రీస్తు పరిపాలన 7 అంత్యక్రీస్తు పరిపాలన ఉంటుంది. మనం ఎత్తబడిన తర్వాత ప్రభుత్వం 7 విందులు ఉంటాం. 1000 పరిపాలన మనము 7 విందులు ఉన్నప్పుడు సత్యాన్ని అంత్యక్రీస్తు పరిపాలన 7 వారికి శ్రమలు అనిపిస్తుంటారు. ఇవన్నీ కూడా చెప్పడానికి ఇప్పుడు సమయం చాలదు, కానీ కొంచెం విని ఉంటారు కూడా మీరు. ఇది ప్రకటన ప్రాముఖ్యత. ఇది ఎవరికి అర్థం కాని గ్రంథం కాబట్టి ప్రకటన తీసుకొని అనేక చోట్ల చెప్తున్నాం. మేము ప్రకటన ప్రారంభించాము గ్లోరీ చర్చిలో. ఇతర చర్చలో జనం వచ్చి వినేవారు చాలామంది. విని మరి వాళ్ళ సంఘాలు చెప్పుకున్నారు కొంతమంది సేవకులు కూడా. ఆ విధంగా ప్రకటన చాలా విలువైన గ్రంథం. అందులో ప్రకటన ప్రాముఖ్యత ఇచ్చారు. రెండోసారి దాన్ని రివిజన్ చేశారు. సుమారు మా రెండో కొద్ది ఎలిజబెత్ సుమారు 600 పేజీలు రాసుకుంది ప్రకటన. అదే ప్రకటన ఆల్ఫా బైబిల్ కాలేజ్ యలంక వారు ప్రకటన లేదు కాబట్టి కాలేజీలో నన్ను పిలిచి 3 సంవత్సరాలు ప్రకటన చెప్పాను వారికి. పరమిత ప్రకటన దాన్ని. కాబట్టి ఈవెన్ బైబిల్ కొన్ని కాలేజీ బైబిల్ కూడా ప్రకటన కూడా లేదు. అది నాకు ఎట్లా కన్ఫర్మ్ అయిందంటే, ఒకసారి ఆల్ఫా బైబిల్ కాలేజ్ ప్రకటన చేసేటప్పుడు ఒక కొత్త స్టూడెంట్ కూర్చున్నా. ఆరాధన అయిన తర్వాత వాక్యం అయిన తర్వాత
అతను నమస్కారం చేసి వందనాలు చేసి సెకండ్ చేస్తున్నా. చాలా బాగుంది సార్ ప్రకటన. ఏమో కొత్త స్టూడెంటా, కొత్త ఇచ్చారు చేస్తాను పాస్ అన్నా. మరి ఎందుకు కూర్చోండి, ఇక్కడ ప్రిన్సిపల్ చేసి వచ్చాను సార్ అన్న. నేను బంగారుపేట బైబిల్ కాదు చదువుకున్నాను, మాకు ప్రకటన లేదు అక్కడ, మీరు బాగా చెప్పారని చెప్పాను. కాబట్టి అది ఒక సాక్ష్యం దానం. ప్రకటన లేదు ఎక్కడ. అట్లా మన 4 సంఘాలు చిన్న పెట్టు ప్రకటన చేసుకుంటున్నా. మనమంతా ధన్యులం. ప్రభుత్వం స్తోత్ర. దీనికి ఎక్కువ చెప్పి తలంచలేదు. ఇది ప్రకటన విశేషం. ఈ ప్రకటన గ్రంథాన్ని నేను టీవీలో చాలా చెప్పాను, శుభవార్త టీవీలో చెప్పేటప్పుడు, యూట్యూబ్లో కూడా చెప్పాను. మరి ఇందులో ప్రాముఖ్యత ఏమంటే అంత్యక్రిస్త పరిపాలనలో వాడు 666 ముద్ర వేసి మనుషులు బాధిస్తుంటా. 666 ముద్ర మనం ఎక్కడ కనిపిస్తుంది బైబిల్లో? ప్రకటన 13:18 రాయబడింది. ఇది ఒక మనుష్య సంఖ్య అని రాయబడింది. 666 66 3 6లు. ఈ 666 వచ్చే కారణం ఏంటంటే దాంట్లో మార్టిన్ లూథర్ మరి రోమా సామ్రాజ్యం వెళ్ళా, పోపుని చూసి వెళ్ళా. పోపు దాన్ని మాట్లాడి పోప్ కిరీటం పైన వికారాస్ ఫిలిడై అని రోమన్ లెటర్ రాశారు. వికారాస్ ఫిలిడై దాంట్లో రోమన్ సంఖ్య లెక్కించేటైతే 660 వస్తుంది. వికారియస్ స్పెల్లింగ్ VICARIUS వికారియస్. దాని వాల్యూస్ వచ్చి V విలువ 5, I విలువ 1, C విలువ 100, A విలువ 0, R విలువ 0, I విలువ 1, U విలువ 5, S విలువ 0. అంతా కూడితే 112 వస్తుంది. 112. ఫిలిడై స్పెల్లింగ్ మరి FILIIDEI ఫిలిడై. F విలువ 0, I విలువ 1, L వాల్యూ 50, I వాల్యూ 1, D వాల్యూ 500, E వాల్యూ 0, I వాల్యూ 1. ఇదంతా చేస్తే 554 ప్లస్ 112 666. అదనమాట క్యాలిక్యులేషన్. ఇది చాలామంది తెలీదు. మరి తర్వాత యాంటీక్రైస్ట్ మైండ్ ఈజ్ మరి కంప్యూటర్ మైండ్. నాకు బాబు చూస్తే జ్ఞాపకం వస్తున్నారు. వాళ్ళ అయ్యంగార్ స్కూల్ చదివి మీరు మత్తిగిరి అయ్యంగార్ స్కూల్ అదే మత్తిగిరిలో. వాళ్ళు మేడం వచ్చే ముందుగా ఏదో కంప్యూటర్ నొక్కారంట. 666 వచ్చిందని ఒక చిన్నప్పుడు చెప్పి నాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు చెప్పావా? చూచారా? కంప్యూటర్ మైండ్, యాంటీక్రైస్ట్ మైండ్ ఇది కంప్యూటర్ మైండ్ 666. దాని కంప్యూటర్ స్పెల్లింగ్ మరి కంప్యూటర్ స్పెల్లింగ్ COMPUTER. దాని వాల్యూస్ వచ్చేసి అదే ఫస్ట్ ఏ నుండి లెక్కేసుకుంటే A వాల్యూ 12, A వాల్యూ 6, B వాల్యూ 12, ఆ 6 యాడ్ చేసుకుంటే బాగా. అదే కంప్యూటర్ మైండ్ వచ్చినప్పుడు C వాల్యూ 18, O వాల్యూ 90, M వాల్యూ 78, P వాల్యూ 96, U వాల్యూ 126, T వాల్యూ 120, E వాల్యూ 30, R వాల్యూ 108. 666 కంప్యూటర్ మైండ్, యాంటీక్రైస్ట్ మైండ్ కంప్యూటర్ మైండ్. అదే ఆ రాజ్య భాష లాటిన్ భాష గ్రీక్లో లాటినోస్ అంటారు. లాటినోస్ స్పెల్లింగ్ LATEINOS లాటినోస్. L వాల్యూ 30, A వాల్యూ 1, T వాల్యూ 300, E వాల్యూ 5, I వాల్యూ 10, N వాల్యూ 50, O వాల్యూ 70, S వాల్యూ 200. టోటల్ లెక్కేస్తే 666. ఇతను వాల్యూస్ చాలా తెలీదు. ఈ మనోజ్ లెక్కించి అంతా నోట్స్ బాగా రాసుకున్నాను, చాలామంది రాసుకున్నా. ఇంకో ఫైనల్గా చెప్పాలంటే ధాన్య గ్రంథం 3వ వచనంలో నమ్మకంగా దూరాన్ని మైదానంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టారు. ఆ విగ్రహం యొక్క మరి ఎత్తు 60 మూరలు, వెడల్పు 6 మూరలు. 60 + 6 వచ్చేస్తే 666. నమ్మకంగా పెట్టించేటువంటి ఆ విగ్రహం యొక్క విలువ 666. ఈ విధంగా మరి అంతేగా 666 వేసి అనేకులు బాధిస్తుంటా. ఆ 666 వేసుకున్నటువంటి వారిని చాలా బాధిస్తుంటా. ఆ తర్వాత దేవుని ఉగ్రత వారిపైకి వచ్చినప్పుడు మరి భయంకర శ్రమ అనిపిస్తారు భూలోకంలో. కాబట్టి ప్రియులారా ఈ ప్రకటన నేను ఆల్ఫా బైబిల్ కాలేజీలో కాకుండా మరి యూట్యూబ్లో చెప్పాను, మరి శుభార్త టీవీలో చెప్పాను. ఇంకా అనేక చోట్ల ప్రసంగాలు పిలిచినప్పుడు ఆ సంగతి చెప్తున్నా. స్వత ప్రకటన అందరూ తెలుసుకునే ఉద్దేశంతోనే ఈ ప్రకటన చెప్తున్నా.
ప్రకటించారు. విలువైన గ్రంథం, మన భవిష్యత్తుని తెలిపే గ్రంథం. పరమగీతం, మరి రాకడ సిద్ధపరిచే గ్రంథం. ఈ 3 గ్రంథాలు ఎక్కువ చెప్తుంటారు. ఈ 2 గ్రంథాలు చాలా విలువైన గ్రంథాలు. మన సంఘాలకు ఎంతో గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చా. చిన్న పిల్లలు కూడా నేర్చుకొని మరి వాక్యం వింటున్నా. మనం ఎంతో ధన్యులు. ప్రభువుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్ సార్. ఎప్పుడైనా మీరు ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడైనా సండే కూడా మీరు చర్చికి వెళ్ళలేని సందర్భాలు ఏమైనా ఎదుర్కొంటారా? ప్రభువుని స్తోత్రాలు. అత్యవసర పరిస్థితుల్లో మీరు ఎప్పుడైనా చర్చి అనుకున్నారో పోకుండా ప్రశ్న వచ్చింది. అత్యవసర పరిస్థితి అన్నప్పుడు, ఇంతమంది సందర్భం ఉన్నప్పుడు మరి పరిస్థితులు రాకుండా అవసరమైన పరిస్థితులు తప్పకుండా వస్తాయి. అది మనం చూసినట్టయితే మరి ప్రభు కృపను 6 మంది పిల్లలు నాకు ఇచ్చారు. 2 కుమారులు, 4 కూతుర్లు, 6 మంది. 6 మందికి సంతానం. మనమళ్ళు, ముని మనమళ్ళు చూస్తే 27 మంది. 27 మంది. అది ఇటు పరిస్థితుల్లో ఒక విషయం నాకు జ్ఞాపకం వస్తుంది. ఫస్ట్ టైం నిండుకు చూడాలి. ఆ సమయంలో ఆమె కాన్శ్రమ దగ్గరికి వచ్చింది. అది ఆదివారమే పడింది. ఆ రోజు జీవనాలు వెళ్ళాలి. ఆమె నొప్పులతో చాలా బాధపడతాను. నేను ఆగిపోవాలన్నా, సేవకు వెళ్ళాలన్నా, దేవుడే చూసుకొని యోహో ఏరనుకొని నేను సేవకు వెళ్ళిపోయాను. సేవ వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒక ఆమె అక్కడ రైల్వే క్వార్టర్స్ దగ్గర నుండి తూలుతూ వస్తుంది. ఒక ఆమె బాగా తాగింది. అమ్మ దీనమ్మ కాలం చాలా బాధపడుతుందమ్మా. ఆమె దీనమ్మ, ఆమె చాలా సహాయం చేసింది పాస్టమ్మ. అందులో పరిగెత్తి వచ్చి ఇంట్లోనే కాలం చేసేది, సుఖమైన కాలం చేసేది ఇంట్లోనే. ఎంత అద్భుతంగా. నేను ఆయన పని చేస్తున్నాను కాబట్టి ఆ పని ఆయన చేశారు. నార్మల్ డెలివరీ ఇంట్లోనే చేసింది. ఎంత అద్భుతం కదా, ఆలోచించండి. ఇదే ఆయన పని మనం చేసి, మన పని ఆయన చేస్తారు. ప్రేమలారా, ఈ విధంగా కుటుంబంలో అందరినీ దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యంగా బాగా కాపాడాడు. మంచి సొంత ఇండ్లు ఉన్నాయి, మరి ఉద్యోగాలు ఉన్నారు, సంపాదించుకుంటున్నారు. సంతానం అందరూ దేవుడు అద్భుతంగా ఆశీర్వదించారు. ప్రభువుని స్తోత్రం. ఇది నేను క్లుప్తంగా చెప్పాను కుటుంబ చరిత్ర. ప్రభువుని స్తోత్రం కలుగుతుంది. ఆమేన్. గారు మరి ఎంతసేపు అనేకమైన ప్రశ్నలు వేసి మిమ్మల్ని అడిగారు. అడిగిన ప్రతి ప్రశ్న కూడా మీరు సూటిగా సమాధానం ఇచ్చారు. మీ సేవా జీవితంలో సేవల ప్రారంభమైంది. సేవలు ఎదుర్కొన్న ఆటంకాలు, విజయాలు, మరి ఎన్నో విధాలుగా సేవా నిమిత్తం మీరు వారికి అనేకమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మరి ఈ 50 ఏళ్ళ సేవా జీవితంలో మీరు ఎదుర్కొన్న అనేకమైన శోధనలు, వేదనలు, బాధలు, దేవుడి ద్వారా అనేకమైన మేలు కూడా పొందుతున్న సంఘాలు పెట్టారు. మరి మీరు అనుకున్నట్టుగా టీవీ ఛానల్లో మాట్లాడుతున్న శుభార్తలు కూడా 3-4 సంవత్సరాలు మాట్లాడారు. 4 స్తోత్రాలు. మరి ఇక ముందుకి ఒక అంబిషన్, అంటే మీకు ఆశయం ఏంటి అంటే, మీరు కోరుకోలేదు డాక్టరేట్ కావాలని, మీరు కోరుకోలేదు మరి ఇంకా సెలబ్రిటీ కావాలని. చాలామంది సెలబ్రిటీలు అవ్వాలని కోరుకుంటారు, కానీ మీరు అలా కోరుకోలేదు. ఇవన్నీ కూడా దేవుని కృప ద్వారా వెతుక్కుంటూ వచ్చాయి. ఇటీవల మీకు డాక్టరేట్ కూడా పొందుకున్నారు చెన్నై యూనివర్సిటీ వారి ద్వారా. వారే మీకు ప్రత్యేకించి మిమ్మల్ని వారు ఏర్పరచుకొని వారే మీకు ఇచ్చిన డాక్టరేట్. దేవుని స్తోత్రము. దీన్ని బట్టి మేము కూడా ఆనందిస్తున్నాము. ఇక ముందుకు ఒక ఆశయం ఉంటుంది. మీకు అంబిషన్ ఏంటి, మీకు కోరికలు ఏంటి? ఇద్దరు కోరికలు ఉంటాయి సేవకులకు. ఇంకా రాబో రోజుల్లో నేను ఎలా ఉండాలి, ఎలా చేయాలి, సేవ ఎలా ఉండాలి, ఆఖరిగా అంబిషన్స్ ఏమన్నా ఉన్నట్లయితే మీకు అంబిషన్స్, మీకు అభిప్రాయం గురించి వారికి మాకు తెలియజేసిన దేవుని పట్ల మనవి చేస్తున్నాను. నా కోరిక ఏమని అడిగారు కాబట్టి అది నేను తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చే సందర్భం అంతా కూడా విశ్వాసం స్థిరపడాలి, విశ్వాస వీరులు ఉండాలి. ఇక్కడ బంధువులు అందరూ అంతే, అందరూ కూడా విశ్వాసం స్థిరంగా ఉండి రాకడ సిద్ధపడాలి.
4 సంఘాలు పెద్ద ఎవరు వదిలిపెడగా అందరూ రాగలు ఎత్తబడని ఒక గొప్ప కోరిక నాలో ఉంది. అంతేకాక ఇంకా రాబో రోజు కూడా మరి ఇప్పుడు కూడా సేవ భారం ఇంకెక్కువ ఇంకా సేవ చేయాలని రాకడ పర్యంతం సేవలు ఉండాలని నా యొక్క కోరిక. ఇప్పుడు అదే నడిపిస్తున్నా. 4 సంఘాలు కూడా ఎటువంటి శక్తివంతం లేకుండా మరి ప్రభు నడిపిస్తున్నా. చాలామంది అనుకుంటుంటా 80 సంవత్సరాలు కానీ ఇంత అతి బలంగా తిరుగుతున్నాను అని నేను విన్నాను వాళ్ళ ద్వారా కొంతమంది వెళ్తారు. బట్ ఇక ముందు కూడా సేవ చేయడానికి ఆశ మీ అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నా. ప్రభు స్తోత్రాలు. అందరూ విశ్వాస జీవితాన్ని స్థిరపడిపోవాలని, అందరూ మానవ ప్రభు కొరకు రాకని ఎదురు చూడాలని, రాకని ఎత్తబడాలని నా యొక్క కోరికను. ప్రభు స్తోత్రాలు. యవనస్తు దేవుడు ఒక గొప్ప ప్రేరణ కలిగజేశారు. ఎందుకంటే సంఘ సేవకుని యొక్క వారి యొక్క జీవిత చరిత్ర, వాళ్ళ సేవ, వారి యొక్క సేవ ప్రారంభం ఒక ఇంటర్వ్యూ పెట్టి నేను సుమారు 27 ప్రశ్నలు రాసి వారు ఈ యొక్క ఇంటర్వ్యూ పెట్టారు నాకు. అంతే అన్నింటిలోనూ ప్రభు గొప్ప సహాయం చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఉద్దేశం, ఒక గొప్ప ప్రేమ ఏమంటే అది మనకి ఇప్పుడు తెలుస్తుంది. వారు ఈ కార్యక్రమం నిన్న 2 రోజులు మరి ఈ కార్యక్రమం జరిగించారు. ఈరోజు సంపూర్తి అయింది. ఇంకా రాబో రోజు మరి ఎక్కువ కాలం దేవుడిగా చేయగలిగినట్టు, దేవుని దగ్గర వారు దాచిన మేలు వారు పొందగలిగినట్టు నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వ స్తోత్రాలు. అంతేకాక ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి బంధువులంతా వచ్చారు, సంఘస్థులు బంధువులంతా వచ్చారు. కాబట్టి మీకు కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను. ప్రభుత్వ స్తోత్రాలు. ఇంటర్వ్యూలో అనేకమైనటువంటి విషయాలు, అనేక ప్రశ్నలు, దానికి సరైన జవాబులు మరి మనం పొంది ఉన్నాము. ప్రభుత్వ స్తోత్రాలు. ఇంకా రాబో రోజులు మరి ఎక్కువ ఇటువంటి కార్యక్రమం జరిగించి ప్రభు మహిమకరంగా జీవించాలని నేను ఆశిస్తున్నా. ప్రభుత్వ స్తోత్రాలు. మేము ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనాశ్రంతో సెలవుస్తున్నాం. ప్రభా దయమేడ కృపల తండ్రి, ఆశ్చర్యకరడా మీ ఘనమైన స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. కానీ యవ్వనస్తులైనటువంటి వారి ప్రభా గొప్ప ఏర్పాటు చేశారు ప్రభా. మరి మీ మహిమల కార్యాలు జరిగించారు. స్తోత్రములు ఒక్కొక్కరి పేరు దీవించండి ప్రభు, ఆశించండి. వారి కొరతలు తీర్చండి. వారి భవిష్యత్తు మరి మీరు చక్కగా ఆశించి అద్భుత కార్యాలు చేసి స్తోత్రం చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి వారిని దీవించాలి, ఆశించండి. ప్రతి వారి కొరత తీర్చండి. మీరు ఐశ్వర్యం కనుక దేవత ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం చేసి వాగ్దానం చెప్పి కొరత మహిమ పొందమని మరి మేమంతా వెళ్తున్నాం. మాత్రం మంచిదే, మంచి ఆరోగ్యం దాచి పొద్దున పములు త్వర పెళ్లి కుమారుడా నేను యేసు బ్రదర్ వేడుకొంటున్నాం తండ్రి. ఆమె ప్రభు నా ప్రాణమయ యెహోవాను సన్నతించము, నా అంతర సమస్తమైన పరిశుద్ధాన్ని సన్నతించము. నా ప్రాణమయ యెహోవాను సన్నతించము. ఆయన చేసి ఉపకారం దేన్ని మరో. ఆమె ప్రభు యేసు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మకతని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండు కాక. ఆమె ఇంతవరకు ఈ కార్యక్రమం వీక్షించి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చూసినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఇతరులతో మీరు షేర్ చేసుకొని వాళ్ళు కూడా చూడగలిగినట్టు వారితో షేర్ చేయండి. దయచేసి మా కొరకు ప్రార్థించాలి. ఇంతవరకు అనేక విషయాలు మీరు చూస్తున్నారు. అందుని బట్టి మీరు ఇతరులు కూడా తెలియజేయాలని మనం చేస్తున్నాం. ప్రభుత్వ స్తోత్రాలు. ప్రార్థన. ప్రభా దయమేడ కృపల తండ్రి, ఆశ్చర్యకరడా మీ ఘనమైన స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇంత ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి యవనస్తులను ఆశించండి ప్రభా. ఎంతోమంది చూస్తున్న ప్రేక్షకులను ఆశించండి ప్రభా. వారి కొరత తీర్చని, వారు చూసిన విషయాలు తెలిసి ఇతరులకు పంచుకునేటట్టు కృప దయచండి. చూసిన వారిని దీవించాం. యేసు ద్వారా వేడుకొంటున్నాం తండ్రి. ఆమె ఆమె ప్రభునేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమును చేయని మనందరికీ మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైండును గాక. ఆమె